ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ విచారణ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 12 మందితో కూడిన అధికారుల బృందం ఆయన్ను విచారించనుంది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ పాత్ర, సౌత్ గ్రూప్ లో ఉన్న సంబంధాల గురించి కేజ్రీవాల్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ విచారణ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 12 మందితో కూడిన అధికారుల బృందం ఆయన్ను విచారించనుంది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ పాత్ర, సౌత్ గ్రూప్ లో ఉన్న సంబంధాల గురించి కేజ్రీవాల్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ విచారణ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 12 మందితో కూడినటువంటి అధికారుల బృందం ఆయన విచారించబోతోంది. సో ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ పాత్ర, సౌత్ గ్రూప్ లో ఉన్న సంబంధాల గురించి కేజ్రీవాల్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రెడ్ రామకృష్ణ, ఈ రోజు నుంచి ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు కేజ్రీవాల్, ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇక గత రాత్రి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ని రోజులకి కోర్టులో హాజరుపరిచారు. పరిచినప్పుడు రోజులకి కోర్టు 6 రోజులు ఈడీ కస్టడీ ఇచ్చింది. మరి ఈ రోజు ఉదయాన్నే డాక్టర్స్ 8 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు బ్రేక్ఫాస్ట్ అన్ని ఇచ్చారు. ఇడ్లీ తిన్నట్టు సమాచారం అందుతుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆయనకు 10 గంటలకు విచారణ ప్రారంభించారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 12 మంది అధికారుల బృందం అరవింద్ కేజ్రీవాల్ ని విచారిస్తున్నారు. మరి కేజ్రీవాల్ పాత్ర మద్యం కుంభకోణంలో మరి ఈ సౌత్ గ్రూప్ నుంచి ఎంత ముడుపులు అందాయి, ఆ ముడుపులు ఎక్కడెక్కడికి తరలించారు, మరి అలాగే గోవాకి 45 కోట్లు తరలించిన అంశము, హవాలా ద్వారా, అలాగే పంజాబ్ ఎన్నికలు, గోవా ఎన్నికలు, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటిదాకా ఎంత డబ్బు ఖర్చు పెట్టింది, మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బుకి ఈ మద్యం కుంభకోణానికి ఉన్న సంబంధం ఏంటి, మరి అలాగే లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీతో పాటు బయట వాళ్ళ పాత్ర ఎవరి పాత్ర ఉంది, కవిత పాత్ర ఎంత ఉంది, మరి అలాగే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణంలో హవాలా ద్వారా వివిధ రాష్ట్రాలకు తగినట్లు సమాచారం ఉంది ఈ దగ్గర. మరి దానిలో కేజ్రీవాల్ పాత్ర ఏంటి, వీటన్నిటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఈడీ రైజ్ చేయబోతుంది. మరి చేసింది, మరి వాటికి అరవింద్ కేజ్రీవాల్ సమాధానం చెప్తున్నారు. కానీ ఇదే లిక్కర్ పాలసీలో రామకృష్ణ మనం చూస్తే కవితకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. అంటే ఈ కుటుంబ సభ్యులను కలవచ్చు, లాయర్ ని కలవచ్చు, ఈ విధమైన కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో సీఎం గా కేజ్రీవాల్ కి ఎటువంటి పర్మిషన్స్ గానీ వెసులుబాట్లు కానీ కల్పించారనుకోవచ్చు ఈడీ? అయితే అది సాధారణంగా ఈడీ కస్టడీలో ఎవరన్నా కూడా ప్రతిరోజు 6 గంటల నుంచి 7 గంటలు కానీ 7 గంటల నుంచి 8 గంటలు ఏదో ఒక టైం మనం చూస్ చేసుకోవాలి. ఆ టైంకి కుటుంబ సభ్యులు కలవడానికి అవకాశం ఇస్తారు. వాస్తవంగా 5 గంటలకు విచారణ కంప్లీట్ అయిపోతుంది. మిగతా టైంకి ఈ కుటుంబ సభ్యులతో కలవడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఆ టైంలో కుటుంబ సభ్యులు కలవచ్చు, వెళ్ళొచ్చు. అది కోర్టు ఆర్డర్ ఉంటుంది. కోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి మనం. ప్రతిరోజు ఈ టైంలో కలుస్తారు, ఈ టైంలో వస్తారు అడ్వకేట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అలాగే ప్రతిరోజు కుటుంబ సభ్యులు కలవడానికి పర్మిషన్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా కుటుంబ, ఎందుకంటే సీఎం కాబట్టి పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించి నేను ఎక్కడున్నా పరిపాలన చేస్తారని చెప్తూ ఉన్నారు కాబట్టి కేజ్రీవాల్ దానికి సంబంధించి ఏమైనా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీస్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా సీఎం కాబట్టి? ఏదైనా సీఎం కి ఏదైనా ఎక్కువ ప్రాధాన్యత లేదంటే ఎక్కువ వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉంటుందా కోర్టు? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన కొనసాగాలి. అధికారులు వస్తారు, ఫైల్స్ తీసుకొని వస్తారు, ఆ ఫైల్స్ సంతకాలు పెట్టాలి. దాంతో పాటు ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇది 5 రోజులు 6 రోజులే కాబట్టి ఆ అవకాశం ఇస్తారు. కానీ ఎక్కువ రోజులు ఉన్నట్టుగా అయితే మాత్రం ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకోవాల్సి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ దిశగా కూడా ఆలోచన చేస్తున్నది సమాచారం అందుతుంది. ఎందుకంటే
ముఖ్య జైల్లో ఉండి పరిపాలన అనేది కరెక్ట్ కాదు, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పరంగా అది కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో అంటే ఆప్ కార్యకర్తలే కానీ ఒక సర్వే చేయించారు. ఆ సర్వేలో ఏమొచ్చిందంటే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండే జైలు నుంచి పరిపాలించడం చాలా మాత్రం చెప్పి ప్రజల నుంచి ఒక ప్రతిపాదనలు వచ్చి వాటి మీద కూడా పరిశీలిస్తున్నారు. అది అలా ఎంతవరకు సాధ్యపడుతుంది, రాజ్యాంగబద్ధంగా అలా సాధ్యమవుతుందా? ఒక రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన ముఖ్యమంత్రి జైల్లో ఉంటే మరి జైలు నుంచి పరిపాలన కొనసాగించడం ఇప్పటిదాకా ఎక్కువ కూడా జరగలేదు ఆ విధంగా. మరి అలాంటి కొత్త పద్ధతికి అరవింద్ కేజ్రీవాల్ తెరచిస్తారా, లేదంటే వాళ్ళ భార్యను కానీ లేదంటే ఇంకొక మంత్రిని ఇంకొక కేబినెట్ లో ఇంకొక శాసనను కానీ ముఖ్యమంత్రిగా పెట్టి పరిపాలన కొనసాగిస్తారని కూడా చూడాలి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేటితో ముగియనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో 7 రోజుల పాటు కవితను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నారు.